నూజివీడు పట్టణంలో రాజీవ్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, దివంగత మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావు విగ్రహాన్ని నాయకులు ఏర్పాటు చేయగా నేడు పాలడుగు విగ్రహాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పాలడుగు వెంకట్రావు శిష్యుడుగా మంత్రి పార్థసారథికి ఉన్న సన్నిహిత సంబంధాలను వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా పాలడుగు వెంకట్రావు చేసిన పనులను, గిల్లి స్థాయిలో పాలడుగుకు ఉన్న సన్నిహిత సంబంధాలను కొనియాడిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క నాయకుడు పేదల పక్షాన నిలబడాలని పాలడుగు వెంకటరావు సూచించేవారని, నూజివీడు నియోజకవర్గంలో అత్యధికంగా పేదలకు స్థలాలు పంపిణీ చేసిన నాయకుడు పాలడుగు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలకతీతంగా భారీగా పాల్గొన్నారు. జోహార్ పాలడుగు వెంకట్రావు గారు, 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 జోహార్ పాలడుగు వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నూజివీడులో క్రీడల్ని ప్రోత్సహించాలి. ఇక్కడంతా కూడా బాస్కెట్ బాల్, వాలీబాల్, కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా బాగా ఉంటారనే ఉద్దేశంతో ఒక ఇండోర్ స్టేడియంని ఆయన నిధుల నుంచి, ఎమ్మెల్సీగా ఏదైతే నిధులు వస్తాయో ఆ నిధుల నుంచి ఒక ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేస్తే, మరి మీ అందరికీ తెలిసింది గత దుర్మార్గ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసేదో, పాలడుగు వెంకట్రావు గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి దాన్ని మధ్యలోనే ఆపేసి పిచ్చి చెట్లు అంతా అసలు పనికిరాకుండా చేసే పరిస్థితికి వస్తే, మరి ఈరోజు ఈ ప్రభుత్వం దానికి 180 లక్షలు శాంక్షన్ చేసి రాబోయే రోజుల్లో అది ఈ ఒక సంవత్సర కాలంలో దాన్ని పూర్తి చేస్తాం. మరి దానికి కొంతమంది అభిమానులు కోరుతా ఉన్నారు, పాలడుగు వెంకట్రావు గారి నిధులతో ప్రారంభమైంది కాబట్టి వారి పేరు పెట్టాలని. వ్యక్తిగతంగా నా వరకైతే అభ్యంతరం లేదు. నేను ప్రభుత్వంతో కూడా సంప్రదించి ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకుని పాలడుగు వెంకట్రావు గారు ఇండోర్ స్టేడియం అని చెప్పేసి పేరు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నూజివీడు నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు పాలడుగు వెంకట్రావు గారి శిష్యులు, అభిమానులందరూ కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు వారు నా వద్దకు వచ్చారు. నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు, పర్మిషన్స్ తీసుకుని పెట్టుకోమని చెప్పేసి చెప్పారు. మరి ఈ ప్రాంతంతో పాలడుగు వెంకట్రావు గారికి విడదీరాని సంబంధాలు ఉన్న విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన రాజకీయ జీవితం అంతా కూడా సోషల్ జస్టిస్ కోసం, ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళకి అటవీ భూములు పంచాలి, భూ పంపిణీ చేయాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఈ విషయాల మీద ఎక్కువగా పోరాటం చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుపరిచితులు. కాబట్టి ఆయన అభిమానులందరూ కోరిన మీదట మరి అంతేకాకుండా ఈరోజు మరి ఇక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకులు, కార్యకర్తలు కూడా గతంలో మరి వారితో చాలా సత్సంబంధాలు, వారి దగ్గర కలిసి పనిచేసిన చరిత్ర ఉన్న విషయాన్ని పెట్టుకొని మరి వారి అభిమానులందరూ కూడా చాలామంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చేస్తున్న దౌర్జన్యాలు కానివ్వండి, దుష్పరిపాలన కానివ్వండి, వాళ్ళ యాటిట్యూడ్స్ కానివ్వండి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీని, మరి పార్టీ కార్యక్రమాలని మరి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఆయన చేసిన సేవలు ప్రజలు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి మనం చేస్తాం. త్వరలో
ఏదైతే నేను ఎన్నికల్లో చెప్పానో, ఇందాక చెప్పాను, నూజివీడు అంటే పాలెడు వెంకట్రావు గారు, ఎంఆర్ అప్పారావు గారు, హనుమంతరావు గారి పేర్లు తప్పకుండా గుర్తుకొస్తాయని చెప్పేసి మరి పాలెడు వెంకట్రావు గారి అభిమానుల కోరిక మేరకు ఇక్కడ పాలెడు వెంకట్రావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించాం. త్వరలో మరి మరో మాజీ మంత్రివర్యులు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, మరి ఈ ప్రాంత ప్రజలకి తన ఆస్తుల్ని పంపిణీ చేసి పేదవాళ్ళ గుండెల్లో ఉన్న ఎంఆర్ అప్పారావు గారి విగ్రహాన్ని కూడా ఈ సంవత్సరంలోనే వారి కుటుంబ సభ్యులతో సంప్రదించి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా నేను ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాను. దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా హనుమంతరావు గారి అభిమానులు కూడా ఆ విగ్రహాన్ని పెట్టాలని ఆలోచన చేస్తారు. మరి సరైన ప్రదేశం చూసి వారికి కూడా పర్మిషన్స్ తీసుకుని దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఆరోగ్య హాస్పిటల్స్ నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. ఆరోగ్య హాస్పిటల్స్ నందు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దంతేష్ చరసాని ఎండి జనరల్ మెడిసిన్ గారి ఆధ్వర్యంలో ఆరోగ్య హాస్పిటల్ నందు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో ఐసీయూ, అడ్వాన్స్డ్ లాబొరేటరీ, డిజిటల్ ఎక్స్రే, 2D ఎకో మొదలగు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో కలవు. ఆరోగ్య హాస్పిటల్స్ ఐడిబిఐ బ్యాంక్ ఎదురుగా జంక్షన్ రోడ్, నూజివీడు. సెల్ 8106791179. H&H క్రియేషన్స్ ఫ్యాషన్ ఫర్ కిడ్స్ నూజివీడు. మీ పిల్లలకు క్వాలిటీ దుస్తులు వెతుకుతున్నారా? అప్పుడే పుట్టిన పిల్లల నుండి 10 సంవత్సరాల వరకు అబ్బాయిలు మరియు అమ్మాయిలకు అన్ని రకాల వస్త్రాలు బెస్ట్ క్వాలిటీతో అందమైన డిజైన్లతో సరసమైన ధరలో దొరికే ఏకైక షోరూమ్ H&H క్రియేషన్స్ నూజివీడు. మా వద్ద మీ పిల్లలకు కావలసిన జుబ్బాలు, బాడీ సూట్స్, నైట్ సూట్స్, బీప్స్, బోట్స్, పార్టీవేర్ ఫ్రాక్స్, సూట్స్, డెనిమ్ షర్ట్స్, జీన్స్, లెగ్గిన్స్ తదితర యాక్సెసరీస్ అందుబాటులో కలవు. విచ్చేయండి. H&H క్రియేషన్స్, 2nd ఫ్లోర్, వాణి కాంప్లెక్స్, హిల్సన్ క్లబ్ పైన, జంక్షన్ రోడ్, నూజివీడు. మన నూజివీడులోనే డాక్టర్ దేవిశెట్టి దినేష్ బాబు బీడీఎస్ ఫేజ్ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో దంతవైద్యం అందిస్తోంది శ్రీ భాను స్మైల్ దంతవైద్యశాల. 100% స్టెరిలైజేషన్ పరికరాలతో చికిత్స, సింగిల్ సిట్టింగ్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు వంకర పళ్లకు క్లిప్స్, ఆర్థోగ్నాటిక్ సర్జరీ చికిత్స, ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, ముసలివారికి కట్టుడు పళ్లు అమర్చుట, ఫ్లోరోసిస్ మరకలు తొలగించుట, చిగుళ్ల శస్త్రచికిత్స, విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్స, డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. నొప్పి లేకుండా పన్ను తొలగించబడును. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ డబ్ల్యూజేహెచ్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, జర్నలిస్టులు, ఏపీఎస్ఆర్టీసీ మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత దంతవైద్య సదుపాయం కలదు. ప్రతి నెల 4వ మంగళవారం ఉచిత కన్సల్టేషన్ సదుపాయం కలదు. సంప్రదించండి. శ్రీ భాను స్మైల్ దంతవైద్యశాల, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. సెల్ 7075162422 మరియు పొగడ చెట్టు ఎదురుగా కుందనపు వారి స్ట్రీట్, నూజివీడు. సెల్ 6301915277.